స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. పిల్లలు తరచూ ఏదో ఒక జబ్బుతో బాధపడుతున్నప్పుడు, థైరాయిడ్ వంటి లోపాలు ఉన్నప్పుడు కూడా పిల్లలు తగినంత బరువు పెరగలేకపోతుంటారు. పిల్లలు బరువు పెరగడం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాల్యంలో చిన్నారుల బరువు సుమారుగా ఇలా ఉంటుంది. పుట్టినప్పుడు 3 కిలోలు, 3 నెలలప్పుడు 6 కిలోలు, 6 నెలలప్పుడు 7.8 కిలోలు, 9 నెలలప్పుడు 9.2 కిలోలు, ఏడాది వయస్సప్పుడు 10.2 కిలోలు, 2 ఏళ్ల వయసప్పుడు 12.3 కిలోలు, 3 ఏళ్లప్పుడు 14.6 కిలోలు, 4 ఏళ్లప్పుడు 16.7 కిలోలు, 5 ఏళ్లప్పుడు 18.7 కిలోలు. పిల్లలు అబ్బాయిలా లేక అమ్మాయిలా అన్నదాన్ని బట్టి పిల్లల వయస్సుకు తగ్గ బరువు కాస్త అటూ ఇటూగా కూడా ఉండొచ్చు. అంత మాత్రం చేత కంగారు పడాల్సిన పని లేదు. పిల్లవాడు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా చలాకీగా ఉన్నాడా లేదా అన్నదే ప్రధానమని డాక్టర్లు చెబుతారు. పుట్టిన ప్రతి బిడ్డకు పుట్టగానే మొదటి అర్ధ గంట లోపట్నే తల్లిపాలు తాగే హక్కు ఉంది. తల్లికి ఇచ్చే ధర్మము ఉంది. 6 నెలల నిండే వరకు తల్లిపాలు మాత్రమే ఇస్తే ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. ఆహార పోషణ లోపము రానే రాదు. జబ్బులు వచ్చే అవకాశం తక్కువ. ఎదుగుదల పర్ఫెక్ట్గా ఉంటుంది. రెండవ నియమావళి ఏంటిది అంటే తల్లిపాలతో పాటు అదనపు ఆహారము ఇవ్వాలి పిల్లలకు. ఉగ్గు, అన్నము, పప్పు, నెయ్యి, అలాగే రాగి జావ, అలాగే కంచి కిట్టు, అలాగే అరటిపండు, ఉడకబెట్టిన ఆలుగడ్డ, ఉడకబెట్టిన యాపిల్, స్టూడ్ యాపిల్. మిగతా ఎదుగుతున్న కొద్దీ ప్రతి నెల ఒక్కొక్క కొత్త వస్తువు మెత్తగా పిసికి గుజ్జు చేసి ఇవ్వాలి. 9 నెలలు నిండగానే అమ్మ నాన్న ఇంట్లో ఉన్న పెద్దలందరూ ఏమి తింటూ ఉంటే ఆ ఆహారాన్ని తీసుకొని గుజ్జు చేసి పిల్లలకు పెట్టవచ్చు. సంవత్సరం నిండితే ఇంట్లో అందరూ తిన్న ఆహార పదార్థాలన్నీ పంచుకొని తినడానికి వీలుగా ఉంటుంది. ఇవి ఆహార నియమాన్ని పాటించవలసింది. ఇంకొకటి ఏంటంటే సమయము. చిన్న పిల్లలకు మిల్క్ ఆన్ డిమాండ్ ఫీడింగ్. ఎప్పుడు అవసరమైతే అప్పుడు తల్లి చనుబాలు పిల్లకు పట్టడానికి పూనుకొనాలి. 6 నెలలు నిండిన తర్వాత వాళ్ళు ఎంత తింటే అంత మూతి తిప్పేదాకా పెట్టాలి. బరువు ఎక్కువగా ఉండడం, బరువు తక్కువగా ఉండడం, ఈ రెండూ కూడా పిల్లల్లో ఇబ్బందులు సృష్టించేవి. నిజంగానే బరువు తక్కువగా ఉంటే దానికి మెడికల్ కారణాలేమైనా ఉన్నాయా అని వెతకాలి. మొదటగా పిల్లలు నెలలు నిండకుండా పుట్టారేమో కూడా తెలుసుకోవడం ప్రధానం. అలాగే కొన్ని కుటుంబాల్లో వంశపారంపర్యంగా కూడా పిల్లలు బరువు తక్కువగా ఉండొచ్చు. పిల్లలు సరిగ్గా తినకపోయినా, నిద్ర సరిగ్గా పోకపోయినా కూడా తగినంత బరువు పెరగదు. అలాగే థైరాయిడ్ సమస్యలున్నా, పొట్టలో నులిపురుగుల్లాంటివి ఉన్నా కూడా పిల్లలు బరువు పెరగరు. 3 పూటలా సరిగ్గా తిన్నా ఎక్కువ శక్తిని ఉపయోగించడం వల్ల ఎప్పుడు చూడు ఆడడము, ఎగరడము, గెంతడము, హైపర్ యాక్టివిటీ ఉన్న పిల్లలు ఒళ్ళు పట్టడం కొద్దిగా తక్కువ. కానీ కొన్ని జబ్బుల వల్ల కూడా ఎంత తిన్నా ఒళ్ళు పట్టకపోవడం అనేది ఉంటుంది. దాంట్లో ఎదుగుతున్న పిల్లలు తింటున్నారు కానీ ఎదగట్లేదు అంటే వాళ్ళకు డయాబెటీస్ ఉందా, జూనైల్ డయాబెటీస్, చిన్నపిల్లల్లో వచ్చే డయాబెటీస్ ఉందా, ఆ థైరాయిడ్ ఎక్కువ పనిచేస్తుందా, హైపర్ థైరాయిడిజం. అది కాకుంటే మనము వాళ్ళ వంశపారంపర్యంగా వాళ్ళ తల్లిదండ్రులు, అక్కజనులు, వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంది, వాళ్ళ జెనెటిక్ స్ట్రక్చర్ ఎట్లా ఉంది అని కూడా విశ్లేషించవలసిన అవసరం ఉంటుంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని అసలు ఎంత తింటున్నారు అని కూడా మనం లెక్క వేయాలి. లెక్క వేసి వయసుకు తగ్గట్టు ప్రోటీన్లు, క్యాలరీలు, ఎనర్జీ
ఆహారం తింటున్నా లేదా, బ్యాలెన్స్డ్ డైట్ తింటున్నారా లేదా అని మనం చూడాలి. ఒకవేళ అంతా తినొచ్చు, జింక్ లోపం ఉందనుకో ఎదుగుదల ఉండదు. ప్రోటీన్ తింటున్నారు, క్యాలరీలు తింటున్నారు, అన్నీ తింటున్నారు, జింక్ లోపం ఉన్నారు. జింక్ మామూలుగా పప్పు దినుసులలో, నట్స్లలో, మాంసాహారాల్లో ఎక్కువగా ఉంటుంది. టీవీల్లో